సంక్రాంతికి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ మూవీ ఒక పండుగ వైబుని తెచ్చింది, మీతోటి కూడా పండగ చేయించింది. కానీ ఈ మూవీ ఎలా ఉంటుందో చూసే వరకు మాకు కూడా నో క్లూ. ఈ పండగ మీ లైఫ్ లో ఎలాంటి మెమరబుల్ అంటే మీరేం చెప్తారు? అంటే నేను డెఫినెట్గా చాలా ఇవాల్వ్ అయ్యాను అండ్ చాలా నేర్చుకున్నా. ఈ ఇయర్కి ఎంటర్ చేశాను. ఐ జస్ట్ హోప్ దట్ ఆడియన్సెస్ కూడా అది అంటే నా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే నా ప్యాషన్ సేమ్, అది సంక్రాంతికి వస్తున్నాం డెలివర్ చేసిన టైంలో కూడా సేమ్ అండ్ ఈ సినిమాకి కూడా సేమ్. అండ్ చాలా హార్డ్ వర్క్ చేశాను, మొత్తం టీం చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా ప్రిపేర్ చేస్తున్నారు ఆడియన్స్ కోసం, మీ అందరి కోసం. అండ్ ఐ రియల్లీ హోప్ ఆడియన్సెస్ ఎంజాయ్, అది హాయిగా నవ్వుకుందాం, అది ఎంజాయ్ చేయడం, అది ఐఎమ్ హోపింగ్ ఈ సినిమా. అండ్ అదే అండి, అది ఇది సెలబ్రేషన్ నాకు. అది సో ఈ మూవీలో ఎక్కడైనా సంక్రాంతి ఫ్లేవర్ ఫెస్టివల్ ఇది డెఫినెట్ గా ఉంది. ఇది ఫుల్ ఫ్లేవర్ ఆఫ్ సంక్రాంతి పండుగ, పెళ్ళైనా పండుగ అయినా ఇది ఒక ప్రాపర్ షూటింగ్ సినిమా ఇది డెఫినెట్ గా. అంటే ఈ సినిమాలో అన్ని ఫ్యామిలీ ప్యాకేజ్ మెటీరియల్ ఉంది. అదే మీకు ఫ్యామిలీ డ్రామా కావాలా ఉంది, ఈ సినిమాలో ఇమోషన్ కావాలా అది కూడా ఉంది, అది రొమాన్స్ ఉంది అండ్ కామెడీ అఫ్ కోర్స్ ఉంది. సో మీకు ఏమేం అంటే ఇమోషన్స్ కావాలంటే ఈ సినిమాలో ఉంది, ఒక ప్రాపర్ నవరస ఆఫ్ ఇమోషన్స్ ఈ సినిమాలో. సో అదే, సో ఎవ్రీ ప్రేక్షకులు కోరుకునే పైసా వసూలు 2.5 hours. డెఫినెట్లీ చిన్న పాపతో అది పెద్దవాళ్ళకి అందరికి ఈ సినిమా నచ్చుతుంది. ఎందుకంటే అందరి కోసం ఒక బిట్ సీన్, రిలేటబిలిటీ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి. సో ఈ ఇయర్ మీ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ సంక్రాంతిని ఎలా కొట్టాలనుకుంటున్నారు? అంటే ఐ జస్ట్ వాంట్ టు కీప్ వర్కింగ్ as much work I can do. I love doing my job. నేను చాలా గ్రేట్ఫుల్, నాకు అలా స్టోరీస్ ప్లే చేయడానికి ఒక అవకాశం అయితే నేను వెరీ వెరీ హ్యాపీ. ఐ కంటిన్యూ టు డూ దిస్, ఐమ్ వెరీ హ్యాపీ. అంతే. దాట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. మిమ్మల్ని చూడడం బాగుంటుంది, మీరు నటిస్తుంటే చూడడం కూడా బాగుంటుంది, కానీ మీరు పాడితే వినాలని కోరిక కూడా ఉంది. ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ సింగర్ ఆల్సో. మా కోసం మీకు నచ్చిన మూవీలో ఏదన్నా మీకు నచ్చిన పాట? డెఫినెట్ గా అంటే నేను కూడా అది ఐ హోప్ వన్ డే దట్ ఆల్సో హ్యాపెన్స్, కానీ ఇప్పుడు లేదు. బట్ నా ఫేవరెట్ పాట అంటే యాక్చువల్లీ చాలా ఉన్నాయి, ఐ కాంట్ థింక్. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఒక సినిమా గిర గిర దట్ సాంగ్ కదా, అది నాకు చాలా ఇష్టం. మిక్కీ జేమేర్ గారు అది కంపోజ్ చేశారు ఐ థింక్, అండ్ నాకు చాలా ఇష్టం అది. వింటారా మీరు? అవును అనండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే నాకు చాలా ఇష్టం. నేను తెలుగు, తమిళ్ అన్ని. ఓ దట్స్ కూల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.